హలో గాయ్స్, ఈరోజు మనం అమెరికాలో ఫార్మర్స్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూస్తాం రండి. ఇదంతా ఎంట్రన్స్ అండి. చూడండి, నో పెట్స్ అలౌడ్ అని ఉంది కదా. ఈ ఫార్మర్స్ మార్కెట్లోకి అయితే పెట్స్ని అయితే అలౌ చేయరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతా కూడా స్టాల్స్ వేసి పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఏంటి, ఇంకా కూరగాయలు ఏంటి, వాళ్ళు సెపరేట్గా వాళ్ళు స్టాల్స్ వేసుకుని అమ్ముతారండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఆరెంజెస్ అండి. ఇది ఒక ఫ్రూట్. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి పెడతారనమాట. మనకి ఏంటంటే అది టేస్ట్ చూసి మనం అవి కొనుక్కోవచ్చు. చూడండి, ఇదంతా కూడా వాళ్ళు స్లైసెస్ అయితే కట్ చేసి పెట్టారు. మనం ఇవన్నీ కూడా టేస్ట్ చేసి ఆ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అండి. నేనైతే ఇవి టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. అన్నీ కూడా స్వీట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ అంతా కూడా కూరగాయలు ఉన్నాయండి. మనకి ఇవన్నీ కూడా ఇదేంటంటే డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొస్తారు కదా. ఇక్కడ నో పెస్టిసైడ్స్, ఇంకా ఆర్గానిక్ అని చెప్పుకోవాలి. మనం బయట కంపేర్ టు బయట స్టోర్స్తో చూసుకుంటే ఇక్కడైతే ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. కానీ మనకి ఇక్కడైతే ఫ్రెష్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఈ మార్కెట్లో మనకి కూరగాయలనే కాకుండా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఇలాగా హనీ, ఇంకా ఫ్రెష్ హనీ, చెట్టు నుంచి డైరెక్ట్గా తీసిన హనీ ఇలాగైతే దొరుకుతుందండి. మనకి ఒక స్టోర్లోనే ఒక షాప్లోనే తీసుకోవాలని లేకుండా మనకి ఇలా మొత్తం ఈ స్ట్రీట్ అంతా చివరి వరకు కూడా మనకి ఈ స్టాల్స్ అయితే ఉంటాయి. మనకి ఎక్కడ నచ్చితే అయితే అక్కడ తీసుకోవచ్చు. కానీ ప్రైస్ అయితే మాత్రం అంతా ఇంచుమించు దగ్గర ఒకలానే ఉంటుందండి. ఈ ఫార్మర్స్ మార్కెట్ అయితే వీకెండ్స్లో పెడతారండి. సాటర్డే, సండే అయితే పెడతారు. మార్నింగ్ మనకి 6:37కి అలా అయితే స్టార్ట్ అవుతుంది. 11:30 వరకు కూడా ఉంటుందండి. చూడండి, ఇక్కడ డేట్స్ కూడా అమ్ముతున్నారు. ఆర్గానిక్ డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూరగాయలు కూడా చాలా రకాలు అన్నీ మనకి పొటాటోస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 2-3 వెరైటీస్ అయితే ఉంటాయి. అలా మనకి డిఫరెంట్ అయితే ఉంటాయండి. మనం ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇలా వస్తే చూడండి, ఇక్కడ మీకు బీట్రూట్ ఇవి ఉన్నాయి కదా. బీట్రూట్ లీవ్స్తో సహా మనకి ఇక్కడ అమ్ముతారండి. జనరల్గా అయితే మనమైతే బీట్రూట్ లీవ్స్ తినము కదా, ఉత్తి బీట్రూట్స్ తింటాము. ఇక్కడ వీళ్ళైతే బీట్రూట్ లీవ్స్ కూడా తింటారండి. ఇవన్నీ కూడా బెల్ పెప్పర్స్ అండి. ఇక్కడ ఒక చిన్న పాప చూసారా కవర్ తీస్తుంది. ఆ కవర్స్ అవన్నీ అలా పెడతారండి. మన కాయగూరలన్నీ మనం సెలెక్ట్ చేసుకునేవి దాంట్లో వేస్తే వాళ్ళు వెయిట్ అయితే చూసిస్తారు. నెక్స్ట్ మనం ఇలా వస్తే నెక్స్ట్ స్టాల్కి వస్తే ఇక్కడైతే ఫ్రూట్ జ్యూస్ అయితే అమ్ముతుంది. చూడండి, ఫ్రూట్ జ్యూసెస్ అయితే ఈ బాక్స్లో అయితే పెట్టి ఇలా అమ్ముతారు. నెక్స్ట్ మనకి ఇది ఫ్రెష్ అండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్లో కన్జ్యూమ్ చేయాలి, లేకపోతే అదంతా కూడా పాడైపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ పక్కకు వస్తే ఇక్కడ బీవాక్స్తో చేసినవి అమ్ముతున్నారు. హ్యాండ్ క్రీమ్స్ అనమాట. ఇవి టూత్పిక్ పెట్టి అమ్ముతున్నారు కదా, అవి హ్యాండ్ క్రీమ్స్. మన శాంపుల్కి వాళ్ళు మనం ట్రై చేయడానికి అయితే వాళ్ళు అలా పెట్టారండి. నెక్స్ట్ బీవాక్స్తో చేసిన క్యాండిల్స్ అవన్నీ అమ్ముతున్నారండి. నెక్స్ట్ ఇక్కడ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడే పక్కన మళ్ళీ హనీ కూడా అమ్ముతుంది. ఈ హనీ కోమ్తో సహా వాళ్ళు ప్యాకెట్లో అయితే పెడుతున్నారండి. ఆ హనీ కోమ్ ఏంటంటే మనకి ఒక బాక్స్ వచ్చి $10, $6 అలా అయితే ఉంది. వెయిట్ని బట్టి ఇస్తారనమాట. స్మాల్ బీస్ ఉంది కదా, అది స్మాల్ బీస్ అనేది వాళ్ళ ఫామ్ నేమ్ అనమాట. తర్వాత మనకి ఇలా వద్దు, మామూలుగా హనీ కావాలనుకుంటే అక్కడ పక్కన అయితే బాటిల్స్ ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ చూడండి, చిన్నవి ఇవి ఫ్లేవర్స్ హనీ అనమాట. జింజర్ ఇంకా పీచ్ ఫ్లేవర్స్తో వీళ్ళు ఇలాగ ఒకటి $1 చొప్పున అమ్ముతున్నారు. తర్వాత ఇది ఇక్కడ యాస్ప్రాగస్ అండి. ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ యాస్ప్రాగస్ అయితే బాగా తింటారండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా వస్తే ఇక్కడ కూడా బ్రొకోలీ ఇంకా లీఫీ వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఎక్కువ సలాడ్స్ తింటారు కాబట్టి దానికి సంబంధించినవి ఎక్కువ అయితే ఉంది. ఆ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది రాడిష్ అండి. స్మాల్ రాడిష్, అది రాడిష్లో అదొక రకం అనమాట. తర్వాత ఇక్కడ అంతా కూడా ఫ్రూట్స్ ఉన్నాయండి. బ్లూబెర్రీస్, ఇంకా రాస్బెర్రీస్, నెక్స్ట్ ఇంకా బ్లాక్ బెర్రీస్, ఇంకా చెర్రీస్ అని ఇవిలా అయితే ఉన్నాయి. చూడండి, ఇవి చూసారా స్ట్రాబెర్రీస్ అండి. స్ట్రాబెర్రీస్ చూడండి, ఒకటి కూడా 20 అయితే పడుతుందన్నమాట. ఒక బాస్కెట్ కొంటే 3 బాస్కెట్ కలిపి ఒక 20కి అయితే ఇస్తున్నారండి. మనకి ఈ స్ట్రాబెర్రీస్ అనేవి ఇక్కడైతే బాగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ బయట కన్నా ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇక్కడ
చూడండి పక్కకొస్తే ఈ స్టాల్‌లో అయితే ఇంకా చిప్స్ ఇంకా వాటిలో డిప్ చేసుకోవడానికి సాసెస్ ఏవో అమ్ముతున్నారండి. నేనైతే చూసాను కానీ అవేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇలా వస్తే ఇక్కడ ఫిష్ అయితే అమ్ముతున్నారండి. టూనా ఫిష్ ఇంకా ఏవో వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రెష్ అన్నమాట. ఫామ్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చినవి. కానీ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువైతే ఉంటుందండి. మీట్ ఇంకా ఫిష్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే అన్ని బ్రెడ్స్ అమ్ముతున్నారనమాట. వీళ్ళు ఎక్కువ బ్రెడ్స్ అయితే తింటారు కాబట్టి బ్రెడ్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయండి. పీటా బ్రెడ్ ఇంకా చూడండి చీజ్ కేక్ కూడా ఉంది. పుడ్డింగ్స్ ఉన్నాయి. ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి. జనరల్‌గా ఇక్కడ ఏంటంటే మార్నింగే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదో బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుని అవి తింటూ ఇంకా 11 వరకు అలా అయితే తిరుగుతూ ఉంటారండి. బాగా టైం పాస్ అయితే అవుతుంది ఫార్మర్స్ మార్కెట్‌లో. నెక్స్ట్ చూడండి ఇవన్నీ అసలు బ్రెడ్స్‌లో ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయండి. ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ అన్ని కుకీస్ ఇంకా కేక్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ తింటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు స్వీట్ పొటాటోస్ ఎక్కువ తింటారండి. ఆ స్వీట్ పొటాటోస్‌తో చేసిన కేక్స్ ఇంకా పైస్ ఇవన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ స్వీట్ పొటాటో లూక్స్ అని ఉంది. అవన్నీ కూడా వీళ్ళు పొటాటోస్ అయితే బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉందండి. తర్వాత మనకి ఇలా వస్తే ఇక్కడ అంతా కూడా పాస్తాస్ అయితే ఉన్నాయండి. చూడండి ఫ్రెష్ పాస్తా ఉంది కదా. వాళ్ళు ఏంటంటే మార్నింగే అది బాయిల్ చేసుకుని కుక్ చేసుకుని వస్తారనమాట. దీంతో మనకి సాసెస్ కూడా అమ్ముతారు. సో మనం ఇంకా డైరెక్ట్గా దాంట్లో సాస్ యాడ్ చేసుకుని తినేయచ్చు అనమాట. దాంట్లో కూడా పాస్తాలో కూడా మష్రూమ్ పాస్తా అని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టాల్కి వస్తే ఇక్కడ అంతా కూడా బాటిల్స్ ఉన్నాయి కదా. అవి ఏంటో అనుకోకుండా అవన్నీ కూడా వెనిగర్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆలివ్స్ అన్ని వెనిగర్లో వేసుకుని వాళ్ళు తింటారు. వాటిని వీళ్ళు పికెల్ అని అంటారు. తర్వాత వెనిగర్లో కూడా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. గార్లిక్ వెనిగర్ అండి, పేర్ వెనిగర్ అని చెప్పి నేనైతే ఇన్ని వెనిగర్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ మనకి ఇలా వస్తే ఇక్కడ అన్నీ కూడా స్వీట్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కూడా స్వీట్స్ ఉన్నాయి. ఈ స్టాల్లో స్వీట్సే కాదు ఇంకా దీంతో పాటు మోమోస్ ఉన్నాయి, డంప్లింగ్స్ ఉన్నాయి, వెజ్ మోమోస్ ఇలా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏమేమి ఉన్నాయని అడిగితే. తర్వాత ఇలా వస్తే ఇక్కడ అన్ని ఫ్లవర్ బొకేస్ అయితే ఉన్నాయండి. ఇది ఒక బొకే వచ్చి $12 అయితే అలా ఉంది. కానీ చూడడానికి అయితే చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి. చూడండి తర్వాత మనం పక్కకి వెళ్తే ఇక్కడంతా పౌల్ట్రీ అనమాట. ఎగ్స్ ఇంకా క్విల్ ఎగ్స్ కూడా ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి కదా వాటిని క్విల్ ఎగ్స్ అంటారు. ఇక్కడంతా కూడా చికెన్ అండి. ఇలా జిప్లాక్ హౌస్లో పెట్టి ఐస్లో పెట్టి వాళ్ళు అమ్ముతారనమాట. తర్వాత ఈ స్టాల్కి వస్తే ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై నట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ మొత్తం అన్ని నట్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే అవైలబుల్ ఉంటుందండి. చూడండి ఇదంతా కూడా డ్రై పీర్స్ అని చెప్పి వీళ్ళైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ తింటారండి. నెక్స్ట్ మనకి ఇలా వస్తే ఇక్కడ కూడా ఒక కాఫీ షాప్ ఉంది. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్గా మనకి బ్రెడ్స్ ఇంకా కేక్స్ అయితే బేక్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ మరి ఇక్కడికి వస్తే ఇక్కడ స్పైసెస్ ఇంకా సీజనింగ్ సాల్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సలాడ్స్లో అవన్నీ కూడా సీజనింగ్ వేసుకుంటారండి. నెక్స్ట్ ఇలా వస్తే ఈ స్టాల్లో ఏముందంటే ఇక్కడ మష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మష్రూమ్స్ ఇంకా ఆయిస్టర్స్ అయితే ఉన్నాయండి. ఆయిస్టర్ అంటే మనకి ట్రీకి స్టెమ్కి పక్కన ఒక ఫ్లవర్స్ లా వస్తాయి కదా వాటిని ఆయిస్టర్స్ అంటారు. తర్వాత వీళ్ళు ఆయిస్టర్స్ తింటారని నాకైతే ఇప్పుడు తెలియదండి. నేను ఇప్పుడే చూస్తున్నాను. చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా అది ఎల్లో ట్రీ ఆయిస్టర్ అండి. తర్వాత ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నది ట్రీ ఆయిస్టర్ అంట. తర్వాత చూడండి ఈ మష్రూమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్లవర్స్లా ఉన్నాయి కదా లైన్ మష్రూమ్స్ అని చెప్పి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రైడ్ మష్రూమ్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారండి. మనకి కవర్స్ ఉన్నాయి కదా ఈ కవర్స్లో అయితే వాళ్ళు వేసిస్తున్నారనమాట. డ్రైడ్ మష్రూమ్స్ ఇంకా ఆయిస్టర్స్ ఇవన్నీ కూడా ఈ షాప్లో అయితే ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కూడా డ్రైడ్ అనమాట. ఇలా పక్కకు వస్తే ఇక్కడ అంతా కూడా బాక్సుల్లో పెట్టున్నది కదా అదంతా మీట్ అండి. అక్కడ చికెన్ ఇంకా గోట్ మీట్ అని పోర్క్ మీట్ అని ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నేనైతే ఇది ఓపెన్ చేయమని చెప్పలేదు, చూపించమంటే వాళ్ళు చూపిస్తారు. మనకి ఏంటంటే ఇక్కడ తీసుకోవట్లేదు కదా ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పి అయితే అనుకోరండి. మనం చెప్పిన వెంటనే కూడా మనం అడిగితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. మంచిగా వాళ్ళన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ వీళ్ళంతా కూడా. ఇక్కడితో ఈ ఫార్మర్స్ మార్కెట్ అనేది ఎండ్ అయిందండి. చూడండి ఇదైతే చాలా పెద్ద స్ట్రీట్ అనమాట.
జనరల్‌గా మనకి ఫార్మర్స్ మార్కెట్ అనేది ఇక్కడ ప్రతి ఏరియాకి ఒక డౌన్ టౌన్ అని ఉంటుంది. ఆ డౌన్ టౌన్‌లో అయితే ఇక్కడ అయితే పెడతారండి. మనకి ఫార్మర్స్ మార్కెట్ అనేటప్పటికి ఓన్లీ కూరగాయలే ఉండవు కాబట్టి ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి, ఇంకా మష్రూమ్స్, ఇంకా మనకి స్వీట్స్ ఉంటాయి, ఫ్రెష్‌గా బేక్ చేసిన బ్రెడ్స్ ఉంటాయి, కాఫీ, ఇంకా మనకి చాలా రకాలైతే ఉంటాయండి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయండి. మనకి బయట షాప్స్‌లో తీసుకుంటే కొంచెం సోర్‌నెస్ అయితే ఉంటుందండి. కానీ ఇక్కడైతే అసలు చాలా స్వీట్ ఉంటుంది. అక్కడ జ్యూసెస్ కూడా చాలా ఫ్రెష్ అనమాట. నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు వాళ్ళు. సో, మనకి జ్యూసెస్ తీసుకున్న వెంటనే ఒక 1-2 అవర్స్‌లో అయితే దాన్ని మనం కన్జ్యూమ్ చేయాలండి. లేకపోతే అది జ్యూస్ అంతా కూడా పాడైపోతుంది. మేమైతే ఒకసారి అలానే తీసుకున్నాము. మార్నింగ్ అయితే హాఫ్ అయితే తాగాము. ఈవినింగ్ అయ్యేటప్పటికి అదంతా పోయింది. సో, మనకి అంటే దాంట్లో ఇంకేం కలపరనమాట. వాళ్ళు మార్నింగ్ వచ్చేటప్పుడే ఆ జ్యూసెస్ అవన్నీ కూడా తీసి పెట్టుకుంటారనమాట. తర్వాత మనకి వీకెండ్స్‌లో అయితే మార్నింగే మనం ఇక్కడికి వచ్చామనుకోండి, మనం బ్రేక్‌ఫాస్ట్ అది కూడా ఇక్కడ బ్రెడ్స్ అవి తీసుకొని చక్కగా మ్యూజిక్ వింటూ మనకు కావాల్సిన నచ్చిన వెజిటబుల్స్ తీసుకుంటూ, ఫ్రూట్స్ తీసుకుంటూ చక్కగా అయితే మనకి ఎంజాయ్ చేయొచ్చు. మనకి టైం అసలు ఆ 2 అవర్స్ కూడా ఎలా స్పెండ్ చేస్తున్నామో తెలీదు. మంచిగా టైం పాస్ అయితే బాగా అవుతుందండి. తర్వాత మనకి ఇక్కడ ఒక వెజిటబుల్ ఉందనుకోండి, ఒక 2-3 వెరైటీస్ అయితే ఉంటాయి. మనకి నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. ఒకటే షాప్ ఉండి అక్కడే తీసుకోవాలని ఉండదు కదా, మనకి నచ్చిన చోటుకి వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాలీఫ్లవర్ కనిపిస్తుంది కదా, ఈ కాలీఫ్లవర్లో మళ్ళీ గ్రీన్ కలర్ కూడా ఉందండి. చూడండి, చూపిస్తాను. ఈ గ్రీన్ కలర్ది కూడా కాలీఫ్లవర్లో అదొక వెరైటీ అనమాట. అలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంటాయి మనకి. నేను చూడలేనివి కూడా కొన్ని అయితే నాకు తెలియనివి వెరైటీస్ కూడా నేనైతే ఇక్కడికి వచ్చాక చూశాను. మరి ఈ ఫార్మర్స్ మార్కెట్ అంతా చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.